సీఎం చంద్రబాబు విషయంలో వైఎస్ జగన్ అంచనాలు పూర్తిగా తప్పుతున్నాయి. రాజకీయాల్లో అపర చాణుకుడిగా పేరున్న చంద్రబాబు స్ట్రాటజీని వైఎస్ జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారట. రాజకీయాల్లో చంద్రబాబుతో పోలిస్తే అనుభవం తక్కువగా ఉన్న వైఎస్ జగన్ ఒక సరైన విధానం అంటూ లేకుండా రాజకీయం చేస్తున్నారటనే టాక్ వినిపిస్తుంది. ఇంతకు వైఎస్ జగన్ ఎక్కడ వెనుకబడ్డారు? జస్ట్ వాచ్ ది స్టోరీ. చంద్రబాబు వ్యూహాలను వైఎస్ జగన్ అంచనా వేయలేకపోతున్నారా? చంద్రబాబు స్ట్రాటజీని అంచనా వేయలేక జగన్ రాజకీయంగా వెనుకపడిపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాజకీయాల్లో చంద్రబాబును అపర మేధావిగా పేర్కొంటారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించే సత్తా చంద్రబాబులో ఉంటుంది. ఆయన అపజయాలకు కుంగిపోవడం, విజయం దక్కిందని విరుచుకుపడ్డం వంటివి చేయరు. గెలుపోటములను సమానంగా తీసుకుంటూ గత 4 దశాబ్దాలుగా అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా ముద్రవేసుకున్నారు. ఎన్నోసార్లు టీడీపీ పార్టీ పని అయిపోయిందని, చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసినా తనదైన శైలిలో తిరిగి అధికారంలోకొచ్చిన రికార్డ్ చంద్రబాబుకుంది. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు 2004లో టీడీపీ ఓడిపోవడంతో పదవి కోల్పోవలసి వచ్చింది. వైఎస్సార్ రెండోసారి కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకుని రావడంతో 2009లో కూడా చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. ఇక 2014లో రాష్ట్ర విభజన జరగడం, అదే సమయంలో ఓదార్పు యాత్ర పేరుతో వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు దగ్గర కావడంతో చంద్రబాబుకు హ్యాట్రిక్ పరాభవం తప్పదని అందరూ భావించారు. కానీ 2014లో తనదైన వ్యూహాలతో ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొనొచ్చారు. అయితే 2019లో కేవలం 23 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న చంద్రబాబు ఒకానొక దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక ఏకంగా రోదించారు. కానీ ఆ రోదన నుంచి పుట్టుకొచ్చిన పట్టుదలతో, రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 2024లో ఘన విజయం సాధించారు. సీఎం చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి అనుభవం తక్కువ. ఇప్పుడు కూడా చంద్రబాబును తక్కువగా అంచనా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 2029లో అధికారం మనదే అంటూ పార్టీ శ్రేణిలో ఉత్సాహం తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన విధంగా పార్టీ ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. వైసీపీలోని ముఖ్య నాయకులు కూడా కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారు. కానీ ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో మాత్రం వైసీపీ ఇంకా వెనుకబడే ఉంది. కూటమి ఇచ్చిన హామీల విషయంలోనూ లోటుపాట్లను వాడుకుని ప్రజాక్షేత్రంలో పోరాడాలనే సోయి కూడా వైసీపీకి లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియా ప్రచారాన్ని వాడుకుంటారు. ఇప్పుడు కూడా జగన్కు సోషల్ మీడియానే పెద్ద దిక్కుగా మారింది. అమరావతి మునిగిపోయిందని, వికలాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని, పథకాలు అమలు చేయడం లేదని, రాష్ట్రంలో పాలన ఘోరంగా ఉందని, శాంతి భద్రతలకు తీరని విఘాతం కలుగుతోందని ఇలా చాలా రకాల ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. సామాజిక మాధ్యమ వేదికల్లో తమ పార్టీ తరపున ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాన్నే వైసీపీ నమ్ముకోవడంతో దాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయంలో చంద్రబాబు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సూచనలతో టీడీపీ ఒక వ్యూహం ప్రకారం వైఎస్ జగన్ను ప్రజల్లో చులకన చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ విషయాన్ని జగన్ కానీ వైసీపీ కానీ గ్రహించలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. వచ్చే నెలలో ప్రధాని మోడీని అమరావతికి తీసుకునొచ్చి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని రావడానికి వీలుంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటివి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా అమలు చేయగలుగుతున్నారు. దీంతో ప్రజల్లో కూడా ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ప్రచారాలను ఒక పద్ధతి ప్రకారం తిప్పికొడుతున్నారు. మునిగిపోయింది అమరావతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కౌంటర్లిస్తున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. కానీ వీటిని గుర్తించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు సీనియారిటీ, జగన్మోహన్ రెడ్డి అనుభవాలేమి వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి దీన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.